బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ఇక రాజకీయ చదరంగం మొదలైంది. మీరు వింటున్నది నిజమే. క్యాంపు రాజకీయాలు పెరిగిపోయాయి. కేవలం గంటల వ్యవధిలోనే నువ్వా నేనా, ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకునేపోయేది, ఎవరు మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేపోయేది, బీఆర్ఎస్ఆ బీజేపీ, ఇక ఎవరికి వాళ్ళు రాజకీయ చదరంగము పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే మొదలు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మేయర్ పీఠం కానీ మున్సిపల్ చైర్మన్ పీఠాలను వదులుకోవద్దు, ఖచ్చితంగా మెజార్టీ ఆపు సీట్లను సొంతం చేసుకోవాలంటూ ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఇక క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు హోరాహోరిన ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఇక కాంగ్రెస్ అన్ని పార్టీలు హోరాహోరిన ప్రచారం చేశాయి. ప్రచారం అనంతరం నిన్న 11వ తారీఖు జరిగినటువంటి పోలింగ్ మనం చూసాము. పోలింగ్లో కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల మాత్రము కొంత గొడవలు క్రియేట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ పోలింగ్ ముగిసిన తర్వాతనే అసలు సిసలైనటువంటి రాజకీయం మొదలైనట్టు తెలుస్తుంది. కౌంటింగ్ మొదలు కాకముందే, ఫలితాలు వెల్లడి కాకముందే అసలైనటువంటి రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వాళ్ళు గెలిచే హోప్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని మరి టూర్ల పేరుతోటి ఇతర ఫామ్ హౌస్ల పేరుతోటి వాళ్ళని క్యాంపులకు తీసుకెళ్తున్నటువంటి కల్చర్ మొదలైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తే తెలంగాణలో జోరుగా క్యాంపు పాలిటిక్స్, మున్సిపల్ ఫలితాల వేళ రాజకీయ చదరంగం అందరినీ ఆసక్తి గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా గెలిచిన అభ్యర్థుల్ని వెంటనే కొనేసేలా పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అభ్యర్థి గెలిచిన తర్వాత అటు ఇటుగా పార్టీలు మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు మరి మద్దతు తెలిపేందుకు కూడా అటు ఇటుగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా మరి ఆ గెలుపు గుర్రాల వేటలో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఇతర పార్టీ ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఈ క్యాంపు సంబంధించిన రాజకీయాలని మరి తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఏదైతే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి కొన్ని ఫామ్ హౌజులకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ అభ్యర్థులతో ఫామ్ హౌజులు కిక్కిరిసేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నువ్వా నేనా అన్నట్టుగానే ప్రధానంగా సూర్యాపేట ఫలితాల మీద ఫోకస్ నడుస్తుంది. అలాగే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఏదైతే జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన టీం ఇప్పటికే అభ్యర్థులని ఫామ్ హౌస్లకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే కౌంటింగ్ రోజు ఉదయం తీసుకొచ్చేలా కొంత ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గెలిచిన వాళ్ళు చేజారిపోకుండా చూసుకోవాలంటూ ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ తొందరపడుతుంది. బీఆర్ఎస్ ముందు చూపుతో పక్కా ప్రణాళికతోటే క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని అదే రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి క్యాంప్ రాజకీయాలకు ఇక తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఇట్లా అభ్యర్థులను కాపాడుకునేందుకు ఇక బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతుందని ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థులను తీసుకెళ్లి జాగ్రత్తగా వారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంటూ కొంత చర్చ జరుగుతుంది. ఇది ప్రధానంగా తమ వాళ్ళను మహారాష్ట్రలోని రిసార్ట్స్ హోటళ్లకు ఇప్పటికే తరలిస్తున్నట్టుగా కొంత బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు ఇదంతా కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ మాత్రం క్యాంప్ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇటు అధికార పక్షము ప్రతిపక్షము విపక్షాలు ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థులు ఎవరు చేజారకుండా ఉండేందుకే ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలను షురూ చేసినట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ శిబిరాలకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు రేపు వెలువడబోతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు మరి ఈ కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. కౌంటింగ్ కంటే ముందే క్యాంప్ రాజకీయాలు మొదలవడం కొంత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా సూర్యాపేట ఆదిలాబాద్ జిల్లాలో క్యాంప్ రాజకీయాలు ఎక్కువగా మొదలెట్టి తెలుస్తుంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని క్యాంపులకు తరలిస్తున్నట్టుగా ప్రచారం జోరందుకుంది. ఇక ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ బీజేపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్టుగా తెలుస్తోంది.
ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు మరియు కేతన్నపల్లి మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి సెగ్మెంట్ కావడంతో ఈ రెండు స్థానాలని కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బీఆర్ఎస్ అభ్యర్థుల్ని బుధవారం రాత్రే క్యాంపులకు తరలించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పార్టీ సూచన మేరకు అభ్యర్థులు సైతం తమ లగేజ్ని సర్దుకొని క్యాంపుల బాట పడుతున్నట్టు తెలుస్తుంది. వీరందరినీ హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌజుల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర స్థాయి నేతలతో మంత్రాలు జరిపేందుకు వీలుగా రాజధాని శివారు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు అంటేనే మినీ సంగ్రామంగా భావిస్తుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీలు బలాబలాన్ని నిరూపించేదే ఈ ఎన్నికలే. ఈ ఎన్నికల కోసం ఎంత కష్టపడ్డాం, ఎన్ని వాళ్ళు గెలిచామన్నది కాకుండా ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని కార్పొరేషన్లు మన ఖాతాలో వేసుకున్నామన్నదే రాజకీయ పార్టీల గెలుపునకు గీటురాయిగా నిలుస్తున్నది. అయితే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం. భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవే సెమీఫైనల్స్ అనే ప్రచారం సైతం జోరుగా జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలకు రూట్ మ్యాప్ డిసైడ్ చేసే ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు పార్టీలు తీవ్ర స్థాయి కసరత్తు చేస్తున్నాయి. అయితే గెలిచిన తమ అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ క్యాంపు రాజకీయాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయనేది రేపు వెలువడబోయే ఫలితాలు ఈ నెల 16న జరగబోయే చైర్పర్సన్స్, మేయర్, వైస్ చైర్మన్స్, డిప్యూటీ మేయర్ ఎన్నికలతో తేలినట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా ఓవరాల్గా చాలా వరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో సహా 10 బల్దియాలను ఎలక్షన్ జరుగుతున్నటువంటి వేళ మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు కలిపి ప్రస్తుతం మొత్తం 11 పట్టణ స్థానిక సంస్థలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ మరియు 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా ఒకటి ఆదిలాబాద్ మున్సిపాలిటీగా, మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, మందమర్రి, లక్షట్పేట, చెన్నూరు, నస్పూరు, కాచ్యానపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఇట్లా ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్టయితే 48 వార్డులు ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీపై ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి తన టీంతో హైదరాబాద్లోని శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే మనకు ప్రధానంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలే ఒక రూట్ మ్యాప్ని భవిష్యత్ ఎన్నికలకు గీయబోతున్నాయి. అంటే మీ అందరికీ తెలుసు, మనం ఒక క్రికెట్ ఆడినా లేకపోతే ఇంకేదైనా ఒక గేమ్ ఆడితే ఆ గేమ్లో మనకు సెమీఫైనల్ తర్వాతనే ఫైనల్ ఉంటుంది. సో ఒక గేమ్ లాగానే ఇవాళ పొలిటికల్ పార్టీలు, పొలిటికల్ నాయకులంతా కూడా మరి మున్సిపల్ ఎన్నికల్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సెమీఫైనల్లో గెలిచే వాళ్ళే ఫైనల్లో సత్తా చాటుతారు అనేది ఇక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కావస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి 2.5 సంవత్సరాలకు సంబంధించిన పరిపాలన ప్రజలను ఎంత మేరకు సాటిస్ఫై చేసింది, ప్రజలు ఎంత మేరకు కాంగ్రెస్కి పట్టం కట్టిరు, ప్రజలు ఇచ్చే తీర్పు మరి భవిష్యత్తు కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది అనేది తేల్చబోతున్నది. సో అటువంటి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్ని ప్రతి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మనం మొన్న చూసినాం ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అంతకుముందు కంటోన్మెంటు, అంతకుముందు పార్లమెంట్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు ఏవైనా ప్రజల తీర్పు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అంటే వాళ్ళకు నచ్చితే ఓట్లు వేస్తారు, వాళ్ళకు నచ్చకపోతే వేయరు. పార్టీలు ఎన్ని పైసలు పంచినా, పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని ప్రలోభాల గురి చేసినా, ఎన్ని ఉచిత పథకాలు ఇస్తామన్నా ప్రజల తీర్పు అంతిమంగా వాళ్ళు ఎవరు విజేత అనుకుంటే వాళ్ళే విజేత అవుతారు, ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళనే గెలిపిస్తారు. సో యాస్టీస్గా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా అదే జరగబోతున్నది. ప్రజల తీర్పే అంతిమ తీర్పు. ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన వైపా లేదా బీఆర్ఎస్ వైపా బీజేపీ వైపా, ఎవరి వైపు ఉన్నారు అనేది ఇప్పటికే ప్రజలు ఓట్ల ద్వారా ఓటేశారు. బట్ ఆ ఫలితాలు రేపు వెల్లడి కాబోతున్నాయి. ఈ ఫలితాల వెల్లడి కంటే ముందు ఈ ఓట్లు వేసినటువంటి ప్రజల తీర్పు రాకముందే మరి ఈ నేతలంతా, ఈ పార్టీలంతా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ ఆ యొక్క పదవులను మేము ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మెజారిటీ ఆఫ్ సీట్లను మేము సొంతం చేసుకోవాలంటే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులని మరి క్యాంపుల పేరిట, గెలిచే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులని ఫామ్ హౌస్లో దావతుల పేరుమిట మరి వాళ్ళని వశపరుచుకునే ప్రయత్నం, వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా
ఇదంతా కూడా సూర్యాపేట కావచ్చు, మా మంచిర్యాల ఆ చెన్నూరు లాంటి ప్రాంతం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో ఈ క్యాంపు రాజకీయాలు మొదలైనట్టు తెలుస్తుంది. ఒక అడుగు ముందుకేసి కొన్ని పార్టీలు ఇతర రాష్ట్రాలకు కూడా మరి వాళ్ళని తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొంతమంది హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల చుట్టూ వాళ్ళని మరి ఆ ఫామ్ హౌస్లో పెట్టి విందు వినోదాల్లో ముంచి తెలుపుతూ ఒకవేళ అభ్యర్థి కనుక గెలిస్తే ఇక్కడనే లాక్ చేసి అతని మద్దతును కూడబెట్టుకునే విశ్వ ప్రయత్నాలు మరి పార్టీలు, పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల తీర్పే అంతిమ తీర్పు కాబట్టి ప్రజలు ఏం డిసైడ్ చేయబోతున్నారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా నిజం కాబోతున్నాయా, పార్టీలు పెట్టుకున్న నమ్మకం నిజం కాబోతున్నదా, ఏం జరగబోతుందంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఫలితాలను చూడాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.